మనకి వర్షాకాలంలో పచ్చడి చేసుకోవాలంటే ఎండబెట్టడానికి కుదరదు కదండి. అందుకని ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి ఈ విధంగా చేసుకుంటే ఒక 2-3 నెలలు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఎన్ని రోజులన్నా ఉంటుంది, పాడవకుండా తడి తగలకుండా జాగ్రత్తగా ఉంటే ఈ పచ్చడి ఎన్ని రోజులన్నా నిల్వ ఉంటుంది. ఈ విధంగా చేసుకోండి. 30 నిమ్మకాయలు తీసుకొని క్లీన్ చేసుకొని తడి లేకుండా చూసుకుని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. 7 ముక్కలకి గ్లాసు చొప్పున 2 గ్లాసుల ఉప్పు వేసుకోవాలి. 10 రోజులు మధ్య మధ్యలో కలుపుతూ 10 రోజులు ఊరపెట్టాలి. 10 రోజులు అయిన తర్వాత పచ్చడి కలుపుకోవాలి. పచ్చడికి మెంతులు, ఆవాలు దోరగా వేయించుకుని పౌడర్ చేసుకోవాలి. ఆవాలు ఇలా చిటపటలాడితే వేగినట్టు. ఇది 100 గ్రాముల గ్లాసు. 400 గ్రాములు ఆయిల్ వేసుకోవాలి. 30 కాయలకు 4 గ్లాసులు ఆయిల్ తీసుకోవాలి కదా. ఒక గ్లాస్ పక్కన పెట్టుకుని ఆ గ్లాసులో ఆయిల్ ఇప్పుడు కొంచెం వేసుకుని పోపు వేసుకోవాలి. ఆవాలు, ఎండుమిరపకాయలు తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే పెనంలో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఊరబెట్టుకున్న నిమ్మ ముక్కలు వేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని 10 నిమిషాలు అలా మాడకుండా కలుపుకోవాలి. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మెంతులు, ఆవాలు చల్లారిపోయిన తర్వాత పౌడర్ చేసేసుకోవాలి. ఈ నిమ్మ ముక్కలు ఉడికించిన నిమ్మ ముక్కలు కూడా చల్లారిపోవాలి. బాగా అసలు వేడి ఉండకూడదు, లేకపోతే చేదు వచ్చేస్తుంది. బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ గ్లాస్తో ఉప్పు వేసుకున్నాను కదా, అదే గ్లాస్తో 3 గ్లాసులు కారం వేసుకోవాలి. పచ్చికారం వేసుకోవాలి. నేను ఆశీర్వాద్ కారం తెచ్చి వేసాను అన్నమాట. ఇది వేసుకుని బాగా కలిపేసుకోవాలి. అలాగే మెంతులు, ఆవాలు కూడా 4 స్పూన్లు వేసుకున్నాను. 4 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత పోపు కూడా తీసుకున్నాం కదా, పోపు తీసి వేరే గిన్నెలో పెట్టాం కదా, ఆ పోపు కూడా వేసేసి ఇవన్నీ కలపడానికి కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మిగిలిన 3 గ్లాసుల ఆయిల్ కూడా వేసేసుకొని బాగా కలిపేసి 3 రోజులు ఊరబెట్టాలి. ఇందులో వేసిన ఆయిల్ పచ్చి ఆయిలే వేసాను అన్నమాట. కాయలేదు, కాయకుండా అలా డైరెక్ట్గా కలిపేసాను. వేరుశనగ ఆయిల్ వేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది పచ్చడి, టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇది ఇలా 3 రోజులు ఊరబెట్టి తర్వాత సీసాలో